హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరిప్రసాద్ కిచెన్. ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఊరికే వీడియో అది కిచెన్ అని ఏవో వీడియోలు తీస్తుందో అనుకోకండి. నేను ఒకటి ఫన్నీ జరిగింది. మా ఫ్రెండు కలిసిండు. ఇక సంక్రాంతి అని వాళ్ళ అత్తగారింటికి పోయిండు. అత్తగారింటికి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిండు. అరే ఏమైందిరా, అత్తగారింటికి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చినవేంద్రా అంటే నేను పోయినరా, మా భార్య నేను పోయినా, కొత్త పిల్లని నా అత్తగారు ఎట్లా చూసుకోవాలి? పోగానే వాళ్ళ బిడ్డను దగ్గర తీసుకున్నది, కవలించుకున్నది, ముద్దిచ్చింది. నన్ను అల్లుడా బాగున్నావు, నన్ను కూడా దగ్గర తీసుకోవాలి, నాకు కూడా ఇవ్వాలి కదా అని అన్నాడు. అరే ఏంద్రా నువ్వు పిచ్చరా మంచిగా, అత్త కావాలించుకుంటారా నిన్ను? అత్త కావాల్చుకొని ముద్దిస్తారా నిన్ను అంటే అంటే వాళ్ళ బిడ్డను కావాల్చుకుంటారా, నన్ను కావాల్చుకోదా అన్న. అరే మనిషి వారు మెంటల్గా నవ్వు వచ్చింది. వాడు కొంచెం అమాయకుడు, వాడు ఏ ఉద్దేశం లేదని వాడు కొంచెం అమాయకుడు. అట్లా మాట్లాడి నేను సర్ది చెప్పి మళ్ళీ పంపిన, పోరా అట్లా కాదురా పో అని చెప్పిన. అది ఫన్నీ వీడియో, కామెడీ అనిపించింది నాకు. అందుకే నేను అదే వీడియో ఇప్పుడు చెప్తున్నా. అట్లా వాడు అత్త కావాలించుకోవాలని ఇంటికి వచ్చినట్టు వాడేం మంచి అంటూ నవ్వాలని ఆడేం మంచి వాడు అత్త కావాలించుకుంటాడు ఎక్కడ అంటే వాళ్ళ బిడ్డను కావాలించుకున్నా. అరే బిడ్డ వచ్చింది, కొత్త పిల్లని వచ్చిందని బిడ్డని దగ్గర ప్రేమతో తీసుకుంటాడు. అంటే నా మీద ప్రేమ లేదా? నీ మీద అల్లుని ప్రేమే వేరే ఉంటుందా? వాళ్ళు ముట్టుకుంటారా అని చెప్పి సంజాయించి పంపేసిన. సరే ఫ్రెండ్, అదే చెప్తున్నా మీకు, అందుకే కామెడీ అని చెప్తున్నా. అదే నాకు రోడ్డు మీద కలిసిన వాడిని మళ్ళీ బస్సు ఎక్కించి పంపించేసిన అత్తగారింటికి, పోరా అని. సరే బాయ్ ఫ్రెండ్. నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఏమన్నా తప్పు ఉంటే కామెంట్ చేయండి. మంచిగా వీడియోలు తీస్తా, ఇవాళ మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ తీస్తా. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మంచిగా ఉండండి, మంచిగా చకినాలు, గారెలు అన్నీ మురుకులు మంచిగా తిని మంచిగా ఉండండి. అత్తగారింటి కాడ మంచిగా సంతోషంగా ఉండండి. బాయ్.